గుడ్ మార్నింగ్ గైస్, అందరు ఎట్లున్నారు? నేను బాగున్నా. సౌత్ గోవాలో ఉన్నాం కదా. ఇక్కడి నుంచి మనం నార్త్ గోవా వెళ్తున్నాం గైస్. మనం ఇప్పుడు వెళ్తే ఒక 2 గంటలు టైం పడుతుంది. బస్ స్టాప్ దగ్గరికి ఏమి వెళ్ళలే, మధ్యలో ఒకటి స్టాప్ ఉంది, ఆ స్టాప్ దగ్గర అయినాము. ఇక్కడ నుంచి మార్గావ్ బస్ స్టాప్కి 32 కిలోమీటర్లు. మార్గావ్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి ఆ మార్గావ్ బస్ స్టాప్ నుంచి మళ్ళీ మనం పంజిమ్ బస్ ఎక్కాలి. పంజిమ్ బస్ ఎక్కితే పంజిమ్లో దింపేస్తారు మన వాళ్ళు పంజిమ్ బస్ స్టాప్లో. ఇగో లోకల్ బస్సులు అయితే ఇట్లుంటాయి గోవాలో. ఇగో మన బస్ అయితే వస్తుంది. బాయ్ మార్గావ్. First bus is 6:30 from here. You reach Madgaon railway station 7:30, 7:35. బస్ అంతా రష్గా ఉంది. ఇప్పుడైతే మనం వచ్చేసినాం గైస్. మనము మడ్గావ్కి వచ్చేసినాము. చూడండి బస్ స్టాప్ ఇట్లుంది. మనమైతే ఈ బస్సులో వచ్చినాం. మనము ఇగో ఇది బస్ స్టాప్లో వాష్రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనము పంజిమ్ బస్ ఎక్కాలి. పంజిమ్కి వెళ్ళి బస్ ఎక్కాలి మనము. పంజిమ్ ఏది వెళ్తుందో ఏమో. भाई पंजिम कौन सा बस जाते? कौन सा बस? कोंडा से पणजी ये जाते? ये होता अंटाరు पंजिम పోతా అంటారు బస్ అయితే. బాయ్ పంజిమ్ అమ్మా. చూడండి చిన్న బస్ ఇది. తానైతే మనం కూర్చున్నాం. ఇక తాను ఇగో ఈ పాప అయితే చూసి స్మైల్ ఇస్తూ చిన్నగా ఆడుకుంటుంది. ఎలా హ్యాపీగా ఆడుకుంటుంది. అలా మదర్ ఫాదర్ పక్కన కూర్చున్నారు. మంచిగా చూస్తూ స్మైల్ చేస్తూ ఆడుకుంటుంది అన్నమాట. వాళ్ళ డాడీ చూస్తున్నారు చూడండి. నాకు ఇది క్రికెట్ స్టేడియం. ఇది దగ్గర గోవా దగ్గరకు వచ్చేసినాం అనుకో, పంజిమ్ దగ్గరకు వచ్చేసినాం అనుకో. పంజిమ్ దగ్గరకు వచ్చిన స్టేడియం ఇది. పంజిమ్ దగ్గర ఉంది అన్నమాట ఇది. చూడండి ఇక్కడ ఏదో ఫెస్టివల్ అవుతుంది. ఇక్కడ ఫెస్టివల్ అవుతుంది. చాలా రష్గా ఉంది అసలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఇద్దరు తాగుతున్నారు అక్కడ, డ్రింక్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ ఏంటంటే ఇక పంజిమ్కి వచ్చేసినామంటే ఆల్మోస్ట్ గోవాకు ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ ఫ్రీగా వదిలేస్తారనమాట. ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఓవర్ పోలీసులు అబ్జెక్షన్ ఉండదు, ఏమి ఉండదు. మంచిగా తాగుతారు. ఇగో పంజిమ్ బస్ స్టాప్ దగ్గర పార్క్ అనమాట ఇది. మెయిన్ పార్క్ ఇది. ఆ బస్ స్టాప్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ పార్క్ అనమాట ఇది. వచ్చేసేసినాం పంజిమ్. ఇంకా పనాజీ బస్ స్టాప్కి వచ్చేసేసినాం మనము. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో ఒక 18 కిలోమీటర్లు వెళ్ళాలి గైస్ మనము. బాగా బీచ్కి, కలంగట్ బీచ్కి. ఇక్కడ బస్సులు కూడా ఉంటాయి. ఇది బస్ స్టాండు. ఇదే పనాజీ బస్ స్టాండు. ఇది పంజిమ్ అంటారు, పనాజీ అంటారు. రెండు పేర్లు పెట్టి పిలుస్తారనమాట. ఏదైనా ఒకటే ఇది. చూడండి చుట్టుపక్కల ఆటోస్ అన్నీ ఉన్నాయి. ఇంకో ఇక్కడ టెంపుల్. మనమైతే ఆటో పట్టుకొని వెళ్దాం అక్కడ దాకా. ఏమంటాడో చూద్దాము. భయ్యా బాగా బీచ్ ఫస్ట్ वाला
ఫస్ట్ వెళ్తుందంట, చూద్దాము ఎక్కడ ఉన్నారో వీళ్ళు. बागा बीच कितना लोग? मैं अकेला. हाँ हाँ कितने? 700. मन मैं देता बोल रहा नहीं, मैं तुमने भाई जाओ पहले ही बोला था. మనకు తగ్గిస్తలేరు గైస్ వీళ్ళు. करे तो ठहरे. ఇగో వస్తుంటే చూడండి లొకేషన్ ఎంత బాగుందో. భూమి లోపల నుంచి అగో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఆ కొండల నుంచి వేసిరు వే. అసలు రోడ్డు చాలా బాగా అనిపిస్తుంది అసలు. అమ్మా ఎట్లా ఎట్లా చేసిరో ఏమో కానీ అసలు చాలా గ్రేట్. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే అసలు. మీరు కూడా చూస్తున్నారుగా ఎంత కొండను కొండ తవ్వి ఎట్లా చేసిరో ఇది కొండ లోపల నుంచి. వామ్మో గ్రేట్ అసలు. ఇది గోవాకి ఎంటర్ అయిపోయినాము. గోవా బ్రిడ్జ్ అన్నమాట ఇది. బిగ్ డాడీ అదంతా కనిపిస్తుంది కదా, అంతా ఇగో సేమ్ కేబుల్ బ్రిడ్జ్ అంటారు అనమాట ఇది గోవా. ఇక్కడ చూడండి మొత్తానికి వచ్చేసిన. బాగా టైర్డ్ అయిపోయినా, పడుకొని ఉన్నా. ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి కింద రిసెప్షన్లోకి వచ్చిన. అక్కడి నుంచి మనము ఎన్ని బస్సులు మారినాం గైస్ మనము. ఎక్కడి నుంచి పలేలియం టు మాడ్గావ్, మాడ్గావ్ నుంచి పంజిమ్, పంజిమ్ నుంచి మళ్ళీ బాగా 2 బస్సులు మారినాం. ఇక ఒక ఆటో 3 మారినాం మనం. అక్కడి నుంచి 90 కిలోమీటర్లకు. అది బాగా అది ఎక్కి దిగి వెయిట్ చేసి అదంతా చాలా రిస్క్ అయిపోయింది గైస్. కొంచెం టైర్డ్ అయిపోయినా, అందుకోసం మనం వచ్చి పడుకున్నా. ఇంకా తినలేదు ఏం కాలేదు. ఇప్పుడు పార్టీకి వెళ్దాము. ఈ ఓనరు తీసుకెళ్తాను నైట్ క్లబ్కి, మంచిగా ఉంటుంది, ఎక్స్ప్లోర్ చెయ్యి అట్లా అని చెప్పి వెళ్దాము. మనం ఎక్కడెక్కడ ఏమున్నది అనేది మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం వీడియో. చూడండి లోపల ఫిషెస్ ఎలా ఉన్నాయో, అంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా ఈ బ్రదరే మనను నైట్ పబ్కి తీసుకెళ్తున్నాడు. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ, చాలా బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడుతుండు. అసలు మంచిగా అనిపించింది. ఇది హోటల్, వీళ్ళ హోటల్ అన్నమాట ఇది. మనమైతే 2nd ఫ్లోర్ ఇచ్చిండు రూము బ్రదరు. బీచ్ వ్యూ పాయింట్ ఉందన్నమాట మనం తీసుకున్నది. నేను యూట్యూబర్ అంటే ఇచ్చిండు అనమాట. అది కపుల్స్కే ఇస్తారంట. అదో ఇక్కడ ఏదో వీళ్ళది మనం ఆల్కహాల్ షాపు వీళ్ళకు దగ్గరగా ఉందని చూపిస్తాను చెప్పి తీసుకెళ్తుంది బ్రదరు. మీకు ఎక్కువ ఈ రిస్క్ ఏమి ఉండదు, దగ్గర పక్కనే ఉంది షాప్ అని చెప్పి చూపిస్తున్నాడు. ప్రమోషన్ వీడియో కాదు ఇది. బ్రదర్ మనకు నచ్చి కొంచెం మనకు మంచిగా రూమ్ ఇచ్చిండు, బీచ్ వ్యూ పాయింట్ చూపించింది కాబట్టి కొంచెము దానికోసమని కొంచెం తీయాలనిపించింది వీడియో. దానికోసమని తీసిన ప్రమోషన్ కాదు. చూడండి ఆల్కహాల్ ఎట్లుందో అసలు. డ్రింక్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. కాస్ట్లీ అన్నీ ఉన్నాయి. చాలా తక్కువలో దొరుకుతాయి ఇక్కడ. ఇంకో ఈ లెఫ్ట్కి మళ్తే అది మెయిన్ రోడ్ అంట. చూడండి అది మెయిన్ రోడ్ గైస్. ఇది అక్కడ కనిపిస్తుందా, అది మెయిన్ రోడ్ అనమాట. అక్కడ నుంచి తీసేసుకొని ఇక్కడ వస్తే ఇది రూట్ అనమాట. ఇది పాయింట్ అనమాట, ల్యాండ్ మార్క్ ఇది. ఇంకో ఇట్లా వస్తుంది చూడండి. వైన్ షాప్, రూమ్స్ అన్నీ ఒక దగ్గరనే మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. నో ప్రాబ్లం. మంచిగా బ్రదర్ తీసుకెళ్తానంటుండు. చాలా మంచిగా మనం రిసీవ్ చేసుకుంటున్నారు. స్కామింగ్ అంటారు, ఎక్కువ గోవాలో స్కామింగ్ అంటారు. అక్కడ ఏం లేవు. మన వాళ్ళు చాలా జెన్యున్గా ఉన్నారు అసలు. నేను అక్కడక్కడ విన్నా కానీ ఇంకా మన వాళ్ళు చాలా బాగా అనిపించింది నాకు. ఇదైతే చూడండి మనము బీచ్కి బ్యాక్ సైడ్ రూట్ అనమాట ఇది. ఇట్లా ఉంటుంది. మనం బ్యాక్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తా. నైట్ లైఫ్ ఎట్లా ఉంటుంది గోవాలో అసలు. చూడండి ఇట్లా ఉంటుంది సెటప్ అంతా, ఇట్లా ఉంటుంది. డ్యాన్సులు చేస్తున్నారు మనలో. వావ్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. మంచిగా అనిపిస్తుంది. నైస్ వైబ్స్ అసలు. వైబ్స్ సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి
అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. ఇది బీచ్కి ఆనుకొని ఉందన్నమాట. కనిపించేది మనకు బీచ్ కనిపిస్తుంది అక్కడ. ఇగో మనము స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాం గైస్. దీన్ని తీసేసుకొని మనము పబ్కి వెళ్ళాలి. యాక్చువల్ ఏంటంటే ఈ వీడియో ఇట్లా చుట్టుపక్కల మీరు కూడా తీసుకుంటే ఏంటంటే రెంట్కి తీసుకుంటే ఇట్లా ఈ చుట్టుపక్కల వీడియో తీసేసుకోండి. ఎందుకంటే స్క్రాచ్ పడ్డా కానీ కూడా వాళ్ళు చిన్న స్క్రాచ్ పడ్డా కానీ కూడా వాళ్ళు ప్రాబ్లం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మన మీద చేస్తారు. మనం ముందు జాగ్రత్తగా ఇట్లా వీడియో తీసేసి పెట్టుకున్నాం అనుకో, మనము వాళ్ళు తర్వాత ఏం చేసినా కానీ కూడా ఈ వీడియో చూపించవచ్చు ఆల్రెడీ ఉంది స్క్రాచ్ అని చెప్పి. లేకపోతే ప్రాబ్లంలో పడతాం గైస్. మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎంతకైనా మంచిది. అందుకోసమని వీడియో తీస్తున్నా. మీరు కూడా తీసి పెట్టుకోండి ఎవరైనా తీసుకునేదంటే రెంట్కి. మనకు బైక్ తీసేసుకున్నాను, నేను రెంట్కి అయితే తీసేసుకున్నా. ఇప్పుడు మనది ఇక్కడ దీని నుంచి మనం అక్కడ క్లబ్కి వెళ్తాం. ఇంకో పబ్ దగ్గరికి అయితే వచ్చేసేసినాము. ఇగో కాక్టైల్, చిల్లీ చికెన్ ఇట్లా ఉంది గైస్ పబ్లో అయితే లోపట.